ఇప్పుడు ఏ పేపర్ చేస్తున్నాం మనం? సత్య గారు, ఎనీ ఐడియా మనం ఏం పేపర్ చేస్తున్నాం? అడిగిన ఐడియా ఉందా? ఎస్బీఐ క్లర్క్స్ చేస్తున్నాం. ఎస్బీఐ క్లర్క్స్. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటో ఒకసారి చూద్దామా? In the sentence below, 4 words have been highlighted which may be misspelled or inappropriate in their context. అంటే మిస్పెల్ అవ్వచ్చు, inappropriate in the context అవ్వచ్చు. ఏదైతే ఎర్రరో దాన్ని మనం ఆన్సర్ గా ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే, సో మీ ఆన్సర్ ని బయటికి వెంటనే చెప్పుకుంటా మీ బుక్ లో నాకు ఒకసారి రాసి చూపించండి. అంటే మార్క్ చేయండి, ABCD అని మీ బుక్ లో మార్క్ చేయండి. ఆన్లైన్ లో స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి. మీ అందులో ఉన్న మిస్టేక్ ఏదనుకుంటున్నారు? ఏనా, బీనా, సీనా, డీనా? మీరు మోస్ట్ కామన్ ఎర్రర్స్ ఎప్పుడు కూడా డబుల్ లెటర్స్ వచ్చే చోట సింగిల్ లెటర్ పడ్డం, లేదా సింగిల్ లెటర్ రావాల్సిన చోట డబుల్ లెటర్ పడ్డం, ఇలా వస్తూ ఉంటుంది. అలాగే మీరు ఒక రూల్ ఎత్తుక్కోండి గూగుల్లో, ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి. ఏది ఒక 2 నిమిషాలు మీరు అందరూ గూగుల్కి వెళ్ళి ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి అనే రూల్ ని కొట్టి చూడండి, ఏమొచ్చిందో నాకు చెప్పండి. ఏంటి ఆ రూల్? ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి అనుకుంటే ఏమొచ్చిందో నాకు చెప్పండి చూసి. ఈ ఐ బిఫోర్ ఈ ఫర్ ఎలిఫెంట్ వచ్చిందా? ఎగ్జాంపుల్స్ అని కొడితే, ఎస్పెషల్ ఎప్పుడు మీరు చాట్ జీపీటీలో ఎతికితే చాలా మంచిది గూగుల్ కన్నా. ఓకే, ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి. చిన్న రూల్ ఏమంటున్నాడు సాగర్ గారు, చదివి చెప్పండి. చెప్పండి, ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఐ బిఫోర్ ఈ ఎక్సెప్ట్ ఆఫ్టర్ సి కి ఏంటి ఎగ్జాంపుల్? ఓకే, సో మీరు ఏం లేదు, మోస్ట్ కామన్ ఈ పేపర్ నా పర్సనల్ ఒపీనియన్ మెమరీ బేస్డ్ పేపర్, ఎవరో తయారు చేసింది కాదన్న బాగానే ఉంది. బట్ యాక్చువల్ పేపర్ ఇంత ఈజీగా 100% ఉండదు. 100% ఉండదు. మోస్ట్ కామన్లీ మిస్పెల్డ్ వర్డ్స్ అని ఎతకాలి. ఏం ఎతకాలి? మోస్ట్ కామన్లీ మిస్పెల్డ్ వర్డ్స్ లిస్ట్ ఉంటుంది, స్టాండర్డ్ లిస్ట్ ఉంటుంది. మోర్ ఆర్ లెస్ అందులో నుంచే వస్తాయి. మోర్ ఆర్ లెస్ మీరు 4 చోట్ల మోస్ట్ కామన్ మిస్పెల్డ్ వర్డ్స్ అని చూసారంటే అదే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మన వెంకటేష్ చెప్తాడు ఆన్సర్ ఏంటి. ఏనా, బీనా, సీనా, డీనా? ఆన్సర్ ఏంటి? మీరు చెప్తారా? ఏంటి సార్ మిస్టేక్స్ మీరు చెప్పండి సత్య గారు. వెరీ గుడ్. కంపెనీలో స్పెల్లింగ్ ఏంటి? కంపెనీ స్పెల్లింగ్ ఏంటి? ACC రావాలి కదా. ఓకేనా? స్పెల్లింగ్ ఏంటి? ACC రావాలి, అది తప్పు. అందుకనే మన ఆన్సర్ డి అన్నమాట. సో మీ ఆయన్ని ట్రైన్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది తెలుసా, మీకు రైట్ స్పెల్లింగ్ రాకపోవచ్చు, కానీ మీకు 2 స్పెల్లింగ్స్ ఇచ్చి అందులో ఏది కరెక్ట్ అని అడిగితే మీరు ఇది కరెక్ట్ అని గుర్తుపట్టగలరు. అట్లీస్ట్ మిమ్మల్ని మీరు అలా ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగిన ఎంబారెస్ స్పెల్లింగ్ రాయండి అని, మీ స్పెల్లింగ్ రాయలేకపోవచ్చు. మీకు 3 రకాల స్పెల్లింగ్స్ ఇచ్చాను ఎంబారెస్, అందులో రైట్ ఏదో మీరైతే ఐడెంటిఫై చేయగలరు. దాన్ని మీరు ట్రైన్ చేసుకుంటా ఉండాలన్నమాట, క్విజెస్ తీసుకుంటా. రోజు ప్రాబ్లం పావు గంట మోస్ట్ కామన్లీ మిస్పెల్డ్ వర్డ్స్ లిస్ట్ తీసుకుంటే సరిపోద్ది. అది అలవాటుగా పెట్టుకోండి, రోజుకో పావు గంట సరిపోద్ది. ఓకే, ఏది నెక్స్ట్ది? మనోహర్ ఆన్సర్ చెప్పు. ఎవ్రీవన్ అటెండ్ ద మీటింగ్ ఎక్స్పెక్ట్ జాన్ హూ వాస్ ఫీలింగ్ అన్వెల్. ఏది లక్ష్మి, నువ్వు చెప్పు. ఎక్స్పెక్ట్ కాదు అక్కడ రావాల్సింది, ఎక్సెప్ట్. అక్కడ ఏం రావాలి? వాళ్ళు తప్ప అన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ అనం, ఏమంటాం? ఎక్సెప్ట్. ఏంటది? EXE ఎక్సెప్ట్. ఇదే ఆన్సర్ వచ్చిందో చాట్ బాక్స్ లో ఎవరో పెట్టా చూద్దాం.
సో ఆన్సర్ ఏం అవ్వాలి అప్పుడు మనకి? బి. వెరీ గుడ్ నీరజ్. సో ఎవ్రీ వన్ అటెండ్ ద మీటింగ్, ఇది ఎక్స్పెక్ట్ కాదండి, ఎక్సెప్ట్ అంటే ఇతను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారని అర్థం. చూసారు, చాలా ఈజీగా పేపర్. ఇంత ఈజీగా అయితే ఉండదు ఫర్ ష్యూర్. ఒకసారి మీ ఆన్సర్ ని నాకు బుక్ లో రాసి చెప్పండి, బయటికి చెప్పేస్తే పక్కకి తెలిసిపోద్ది కాబట్టి ఒకసారి మీ బుక్ లో నాకు రాసి చూపించండి. రెడీయా? మీ అందరికి ఆన్సర్ తెలుసు కదా, చాలా ఈజీగా ఉంది కదా. వి డిసైడెడ్ టు హ్యావ్ డిన్నర్. డిన్నర్ స్పెల్లింగ్ సరిపోయింది, డబుల్ లైన్ ఉంటుంది. అట్ ఎ న్యూ ఇటాలియన్ రెస్టారెంట్. అది రెస్టారెంట్ కాదండి, రెస్టారెంట్. రెస్టారెంట్ స్పెల్లింగ్ సరిపోయిందా? సరిపోలే కదా. ఏది మనోహర్, స్పెల్లింగ్ ఏమంటా చెప్పు నువ్వు. రెస్టారెంట్, REST యు. రెస్టారెంట్ స్పెల్లింగ్ ఏముంటది ఇక్కడ? ఏ వస్తుందా రాదా? వస్తుందా రాదా? రెస్టారెంట్, RESTU ఏమొస్తుంది? TURANT. TAURANT సరిపోయిందా? సరిపోయిందా స్పెల్లింగ్? చూడండి సరిపోయిందా? RESTAURANT రెస్టారెంట్ కదా. బట్ మన కరెక్ట్ స్పెల్లింగ్ తెలియపోయినా ఇదైతే రైట్ స్పెల్లింగ్ కాదని ఐడెంటిఫై చేయగలిగితే చాలు. వాడు మనం రైట్ ద రైట్ స్పెల్లింగ్ అని అడగడు. ఓకే. She received a beautiful gift from her best friend on her birthday. RECEIVED సరిపోయిందా సాయి స్పెల్లింగ్? RECEIVED అని రిసీవ్డ్. ఇక్కడ ఆడ ఫ్రమ్ ని అది ఆడ బోల్డ్ చేసి పెట్టాలి, పెట్టలేదు. అది ఫామ్ కాదండి, ఫ్రమ్ రావాలి. ఓకే, దగ్గరగా ఉంది కదా, అది పెట్టాడు. ఇప్పుడు ఒక రూపంలో ఉండడం ఫామ్, ఒక దగ్గర నుండి అంటే ఫ్రమ్, వాళ్ళ నుండి గిఫ్ట్ రావడం అంటే ఫ్రమ్ అన్నమాట. ఓకే. She felt a deep sense of contentment as she sat by the fireplace, sipping tea and reading her favorite book. అసలు దీని అర్థం ఏంటో చెప్పు సాయి. అది చదివితే నీకేమర్థమైంది? దాని అర్థం ఏంటి అసలు? ఆ సెంటెన్స్ అర్థం ఏంటంటే, ఆమె ఎక్కడ కూర్చుందంట? చిన్న మంట వేసుకొని మంట పక్కన కూర్చుందంట. కూర్చొని ఏం తాగుతుందంట? టీ తాగుతుంది. ఓకేనా. టీ తాగుతుంటే వంట పక్కన కూర్చొని ఆమెకి ఎలా ఉంటది అంటే, ఎండాకాలం మధ్యాహ్నాన్ని కాదు, అది మంచి చల్లగా ఉందనుకో, సాయంత్రం వేళనుకో ఎలా ఉంటది ఆమెకి? చమ్మగుంటుందా? హాయిగా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ వర్డ్ మీనింగ్ అదే. ఈ వర్డ్ మీనింగ్ హ్యాపీగా, తృప్తిగా ఉండడం అనమాట. యాక్చువల్ వర్డ్ ఏం రావాలి అక్కడ? మీకు తెలిసే ఉంటుంది సత్య గారు, అక్కడ ఏం రావాలి వర్డ్ అంటే? దాన్ని మీరు బయటికి పలకండి, స్పెల్లింగ్ తప్పుంది కానీ సౌండ్ అదే సరిపోయింది. దాని పలికి ఒకసారి నేను సర్కిల్ చేస్తున్నాను. చెప్పు మళ్ళా. కంటెంట్మెంట్ అంటే సంతృప్తి చెందడం. కంటెంట్మెంట్ అంటే ఏంటి? దాని స్పెల్లింగ్ ఏంటి? TA రాదు, TA రాదు. కంటెంట్మెంట్. కంటెంట్ అంటే తృప్తి చెందడం అనమాట. ఓకే. ఏమొస్తుంది? CONTENTMENT, కంటెంట్మెంట్. అడేం చేస్తాడు? ఏ బదులు ఈ పెడతాడు, ఈ బదులు ఐ పెడతాడు, ఐ బదులు వై పెడతాడు. ఓకేనా. మీకు మంచి టెక్నిక్ చెప్తాను. ఈ రోజు ఇంటికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే, యూట్యూబ్ వీడియోస్ ఆన్ సైలెంట్ లెటర్స్ చూడండి. సైలెంట్ లెటర్స్ మీద
చాలా బాగుంటది ఆ వీడియోస్. ఇప్పుడు మీకు చెప్తే మీకు అర్థం కాదు, ఒక 4-5 వీడియోలు చూడండి, చాలా బాగుంటది అనమాట. సైలెంట్ లెటర్స్ మీద. అంతే. మీరు సైలెంట్ లెటర్స్ వర్డ్స్ విత్ సైలెంట్ లెటర్స్ కొట్టగల వచ్చేస్తుంది యూట్యూబ్ లో. చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ 3-4 వచ్చేస్తాయి కదా, చాలా బాగుంటాయి. దానివల్ల స్పెల్లింగ్స్ ఇంప్రూవ్ అవుద్ది. నెక్స్ట్ ఇంకా ఆ, అసలు ఇంగ్లీష్ ఫొనెటిక్ లాంగ్వేజ్ కాదు. ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లో ఉన్న అక్షరాలని ఎన్ని, అంతే. ఇంగ్లీష్ లో ఉన్న అక్షరాలు, ఇంగ్లీష్ భాషలో ఉన్న అక్షరాలు 26. ఆ 26 ఇప్పుడు నువ్వు చెప్పు, ఇంగ్లీష్ భాషలో ఎన్ని సౌండ్స్ ఉన్నాయి? ఇప్పుడు ఏ, ఈ, ఐ, ఓ, యు, ఇలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎన్ని సౌండ్స్ ఉన్నాయి? ఆ? 44 సౌండ్లు ఉన్నాయి. ఉన్న అక్షరాలు 26, ఉన్న సౌండ్స్ 44. ఓకేనా? ఇది క్యాజువల్ యూట్యూబ్ లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ ఫొనెటిక్స్ అని కొట్టండి. ఏమని కొట్టాలి? నెంబర్ ఆఫ్ ఫొనెటిక్స్ అని కొడితే వాడు ఒక్కొక్క సౌండ్ చ, ఖ, ద అని చెప్పి ఏ సౌండ్ కి ఏ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ రావచ్చో ఇస్తాడనమాట. ఓకే, లెర్నింగ్ స్పెల్లింగ్స్ త్రూ ఫొనెటిక్స్ అని కొట్టండి మంచిగా. ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను? కామన్. ఫస్ట్ ఏం చెప్పానంటే మోస్ట్ కామన్ మిస్పెల్డ్ వర్డ్స్. అది అయిపోయిన తర్వాత ఏం చెప్పాను? సైలెంట్ లెటర్స్ చూడండి. ఆ సైలెంట్ లెటర్ మెట్స్ చూసారా? తర్వాత ఏం చూడాలి? లెర్నింగ్ స్పెల్లింగ్స్ త్రూ ఫొనెటిక్స్ అని కొట్టండి. నెంబర్ ఆఫ్ ఫొనెటిక్స్ అండ్ యూట్యూబ్ వీడియోస్ అండ్ ఫొనెటిక్స్ అని కొట్టండి. చాలా చాలా బాగుంటది. ఓకే. బట్ ఏదైనా సరే ఇంగ్లీష్ స్పెల్లింగ్ అనేది మీకే కాదు, ప్రపంచంలో ఎవరికైనా ఛాలెంజే. వాళ్ళు ఎక్కువగా చేస్తారు ఇంగ్లీష్ తో, నేటివ్ స్పీకర్స్ మరీ ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంతవరకు ఐడియా ఉంటుంది. కానీ కంటెంట్మెంట్ అనేది సంతృప్తి అని అర్థం అనమాట. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఏ- ఆ? ఏ వర్డ్ వస్తుంది అన్నాడు. స్పెల్లింగ్ లో తప్పు ఉందా ఉంటే ఐడెంటిఫై చేయమంటాడు, స్పెల్లింగ్ లో కానీ గ్రామర్ లో కానీ. ఇన్స్ట్రక్షన్ ఏంటి సత్య గారు? ఓకే. సో ఒక్క వర్డ్ ని 3 సెంటెన్స్ లో ఇచ్చాడండి. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు మనం చూడండి, రామ రామ ఇదొకటి, రామబాణం ఇదొకటి, రాముడు మంచి బాలుడు ఇదొకటి, ఇంకోటి చెప్పండి. రామాయణం అంతా విని రాముడి సేవ. ఒక్క రామ్ మీద వచ్చాయి కదా, అలాగే ఒక వర్డ్ మీద ముడిస్తాడు అనమాట. ఆ మూడిట్లో ఒకటి ఏవో రైట్ ఉన్నా ఏవో రాంగ్ ఉన్నా చూసుకోవాలి. మనకి ఏమన్నాడు? కరెక్ట్ పట్టుకోమన్నాడా తప్పు పట్టుకోమన్నాడా? కరెక్ట్ పట్టుకోమన్నాడు. ఏది ఇందులో చూసి ఏవేవి చూడగలనో మీకు తెలిసిపోద్ది. మరీ సులభంగా ఉంది ఇది. ఆ వర్డ్ ఎక్కడెక్కడ సరిపోయింది, ఎక్కడెక్కడ సరిపోలేదు. ఫస్ట్ ఏమంటున్నాడు? షీ ట్రై టు వాక్ కేర్ఫుల్లీ ఆన్ ద ఐసీ రోడ్. ఐస్ రోడ్ మీద నడుస్తుందంట, బట్ షీ కుడెంట్ అవాయిడ్ అ స్లిప్ అండ్ ఫెల్. ఐసీ రోడ్ మీద స్లిప్ అవ్వడం, జారి పడిపోవడానికి స్లిప్ అంటారు, సరిపోయింది. నెక్స్ట్ చెప్పు సాయి మనోహర్. He wrote his phone number on a small slip of paper and handed it to the beautiful girl. ఇది కూడా సరిపోయింది. ఓకే. షీ కుడెంట్ స్లిప్ వెల్ లాస్ట్ నైట్. అసలు వినడానికే చిరాగ్గా ఉంది. నైట్ అన్నాడు కాబట్టి అది స్లిప్ కాదు, స్లీప్. సో ఇక్కడ హింట్ ఇచ్చాడు కదా, మన కాంటెక్స్ట్ ఎప్పుడు చూసుకోవాలన్నమాట. ఓకేనా? ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ హోమ్ లోన్స్. ఏంటది? ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ హోమ్ లోన్స్ హెస్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ దిస్ ఇయర్. బాగుంది. హోమ్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ బాగా ఎక్కువ ఉంటాయి. డాక్టర్స్ రేట్ దిస్ హాస్పిటల్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. మీ రేటింగ్ ఏంటి ఇన్స్టిట్యూట్ మీద అని ఉంటుంది కదా. మీరు ఎన్ని రేటింగ్ ఇస్తారంటే 5 రేటింగ్ ఇస్తా, 2 రేటింగ్ ఇస్తా అంటారు కదా, 2 స్టార్ రేటింగ్. అది రేట్ సరిపోయింది. ద బర్త్ రేట్ అంటామా మనమా సాయి మనోహర్? బర్త్ రేట్ అంటాం మనం, డెత్ రేట్, బర్త్ రేట్, ఫర్టిలిటీ రేట్ అంటాం కదా. సో అన్నీ కరెక్టే. ముందు దాంట్లో ఆన్సర్ ఏంటి? 1-2 ఎక్కడున్నాయి? ఇది రెండో దాంట్లో 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇది. ఓకేనా?
బర్త్ రేట్ అంటే ఎంతమంది పుడతారు అని అర్థం. వెంటనే నాకు ఏం గుర్తొచ్చిందంటే, నాకు 2 years old డాటర్ ఉందన్నమాట. నేను ఇంటికి వెళ్ళగానే నిన్న హౌ వాజ్ యువర్ డే అన్న. హాలిడే అంది తిరిగిగా. ఓకే, ఏముంది ఈ క్వశ్చన్ లో తాగర్ గారు? ద ఫాలోయింగ్ క్వశ్చన్ కంటైన్స్ సెంటెన్స్ విచ్ హాస్ బిన్ డివైడెడ్ ఇంటూ 4 parts. ఎప్పుడైనా సెంటెన్స్ పార్ట్స్ డివైడ్ చేసినప్పుడు మల్టిపుల్ సెంటెన్సెస్ ఇచ్చి పారాగ్రాఫ్ డివైడ్ చేస్తే కష్టం, కానీ సింగిల్ సెంటెన్స్ ని డివైడ్ చేస్తే అసలు కష్టం కాదు. ఎందుకు? సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది, వర్బ్ ఎక్కడ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు కాబట్టి. ఓకే, మీరు యాప్ స్టోర్కి వెళ్తే సెంటెన్స్ జంబ్లింగ్ అని కొట్టండి. దీని మీద మంచి మంచి గేమ్స్ ఉంటాయి. ఒక సెంటెన్స్, బిగ్ సెంటెన్స్ ని ముక్కలు ముక్కలు చేసి రకరకాలుగా పెట్టేస్తాడు. అవన్నీ మనం క్లిక్ చేస్తా ఉంటే మనం మీకు అది ఎప్పటికప్పుడు మీకు కాయిన్స్, పాయింట్స్, లెవెల్ 2, లెవెల్ 3, కంగ్రాచులేషన్స్, నెక్స్ట్ లెవెల్ అని మిమ్మల్ని రెచ్చగొడుతూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఆడిస్తుంది అనమాట. సెంటెన్స్ జంబుల్ గేమ్స్ చాలా బాగుంటాయి, ప్లే స్టోర్ లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇది ఎంత ఈజీగా ఉంటుందో. అసలు ఎక్కువ టైం పట్టదు నాకు. బిగాన్ అనేది వర్బ్, స్టార్టింగ్ లో ఉండదు. బిఫోర్ ద ట్రయల్ అవ్వచ్చు. బిఫోర్ ద ట్రయల్ అని చెప్పి స్టార్ట్ చేయొచ్చు. ఆ పూల్ ఆఫ్ క్యాండిడేట్స్, ఓకే, ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఫ్రమ్. సో నాకు బి సెంటెన్స్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. బిఫోర్ ద ట్రయల్ బిగాన్. నాకు ఇక్కడ ఏమవుతుందంటే బిఏ ఖచ్చితంగా కలిపి వస్తే అని అర్థమైంది కదా. బిఫోర్ ద ట్రయల్ బిగాన్ అంటే కోర్టులో ట్రయల్ ఉంటది కదా. బిఫోర్ ద ట్రయల్ బిగాన్ అన్నాడు అంటే బిఏ నాకు ఇక్కడ ఒక్క దగ్గర కనిపిస్తుంది, ఇంకెక్కడ లేదు. ట్రయల్ బిగాన్ బిఏ తప్ప ఇంకెక్కడ లేదు. సో అదే నా ఆన్సర్. ఇప్పుడు కన్ఫర్మేషన్ కోసం బిఏ తర్వాత డిసి కూడా చదివి చూసుకుంటా. ర్యాండమ్లీ సెలెక్టెడ్ ఫ్రమ్ ఆ పూల్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా సరిపోయింది. అర్థమైంది ఎలా పట్టుకోవాలో? సెంటెన్స్ ఎలా స్టార్ట్ అవుద్దో మనకు అవగాహన ఉండాలన్నమాట. ఆ ప్లే స్టోర్ లో మీరు సెంటెన్స్ జంబ్లింగ్ గేమ్ ఆడితే ఈజీగా ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. చాలా బాగుంటది కూడా. కుదిరితే ఇప్పుడే ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి. చూడండి ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటో నాకు ఒకసారి బుక్ లో రాసి చూపించండి. సెంటెన్స్ జంబ్లింగ్ చాలా బాగుంటుంది. అసలు ఇంగ్లీష్ మీద బోల్డ్ గేమ్స్ ఉన్నాయి, మీరు ఆడలే కానీ. నేను మీకు ఈరోజు క్లాస్ అయిన తర్వాత పీడిఎఫ్ పెడతాను, నాకు ఇప్పుడే గుర్చేయండి. అందులో అన్ని గేమ్సే ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గ్రామర్ మీద, వొకాబులరీ కూడా ఉంటుంది. అది మీ ఒకసారి స్క్రీన్ మీద పెట్టి చూద్దాం. ఓకే, ఇప్పుడు చెప్పండి. యూజ్లెస్ స్టఫ్ అండ్ ఇమాజినరీ, ఇది సెంటెన్స్ స్టార్టింగ్ అవ్వదు. థింక్స్ సో వీ కెనాట్. నాకేమర్థం ఏంటంటే కెనాట్ చదవగానే నాకు ఒక పాయింట్ అర్థమైంది. కెనాట్ తర్వాత వర్బ్ రావాలి కాబట్టి ఇది వర్బ్. ఇంకెక్కడ వర్బులు నాకు కనబడలే. కెనాట్ బిలీవ్ అంటే ఏంటి? బీడి కలిపి రావాలి. బీడి ఇక్కడ ఉంది, బీడి ఇక్కడ ఉంది, ఇంక లేదు. అయితే ఆన్సర్ ఏ గాని సి గాని అవ్వాలి. మీరందరూ సి అంటున్నారు కాబట్టి ద వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ నాన్ సెన్స్, యూజ్లెస్ స్టఫ్ అండ్ ఇమాజినరీ థింగ్స్, సో వీ కెనాట్ బిలీవ్. సరిపోయింది కాబట్టి మన ఆన్సర్ సి. సో మనం ఎక్కడో దగ్గర మ్యాండేటరీ పేర్ పట్టుకోవాలి. ఏం పేరు అంటారు దాన్ని? మ్యాండేటరీ పేర్. ఆ మ్యాండేటరీ పేర్ ఎప్పుడైతే మనకు వస్తుందో వీఆర్ గుడ్ అనమాట. చదవండి. ఎండ్ సింగింగ్ టు ద మ్యూజిక్ రాదు. హ్యావ్ ఎ గ్రిగేరియస్ అంటే అందరితో కలుపుకుపోవడం, అందరితో కలవడం, బాగా సోషలైజ్ అవ్వడం. రస్ట్ ఇన్ టు ద నైట్ క్లబ్ కాదు. నాకు ఖచ్చితంగా తెలిసి ఏబిసి ఫస్ట్ రావడానికి స్కోప్ లేదు. డి ఎక్కడెక్కడ స్టార్టింగ్ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటి నా ఆన్సర్ అవుతుంది. ఏది నువ్వు చెప్పు, నీ ఆన్సర్ ఏమవుద్దా రెండిట్లో? చదివి చెప్పు. డిసి వచ్చిందా? అదే ఒకటే ఉంది, డిసి వచ్చింది కాబట్టి అది ఒకటే, అదే నీ ఆన్సర్. అలా సెలెక్ట్ చేసుకోవడం రావాలి. దట్ మెనీ ఆఫ్ హిస్ సిటిజన్స్ లాక్డ్ ఫుడ్, ద డిక్టేటర్ వాస్. ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ఎవరి కోసం మాట్లాడుతున్నాం కదంతా వీడి కోసం కాబట్టి ఈ సబ్జెక్ట్ అన్నమాట. ఎవరి గురించి అయితే మనం మాట్లాడతాం ఆ సబ్జెక్ట్. ఖచ్చితంగా డిక్టేటర్ ఫస్ట్ వస్తాడని అర్థం అయిపోయింది కదా మనకి.
అర్థమైందా? డౌట్ ఉందా సాగర్ గారు? ఇంకేమైనా రావడానికి స్కోప్ ఉందా? లేదు కదా? ఓకే. సో ఇంకేమీ రావడానికి ఆప్షన్ లేదు కాబట్టి సిఏ ఫస్ట్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి అన్నిట్లో సి ఉంది. వెరీ గుడ్. ఏం చేయలేం మనం. ద డిక్టేటర్ వాస్. తర్వాత ఇక్కడ ఏం రావాలి? ఒక యాడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ హీ వాస్ గుడ్, హీ వాస్ బ్యాడ్, హీ వాస్ టాల్, హీ వాస్ షార్ట్. ఒక యాడ్జెక్టివ్ రావాలి. ఇవే యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, ఇంకేం లేవు. సో ఖచ్చితంగా సిడి రావాలి. సిడీలు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో అలా ఎక్కడ మ్యాండేటరీ పేర్స్ ఉంటాయి మనం చూసుకుంటే మనకు చాలా ఈజీ అయిపోద్ది అనమాట కదా. ఇది ఒకసారి ఒకసారి అలా చదివి మీకు ఏమర్థమైందో నాకు చెప్పండి. సరే చదవండి, ఒక 5 minutes దీన్ని చదవండి, మీకు ఏమర్థమైందో నాకు చెప్పండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? చదివేశారు కదా అంతా? ఓకే. ఎవ్రీడే చదవడం ప్రాక్టీస్ చేయకపోతే పేస్ ఉండదు, మనం పేస్ ల్యాప్ తో దొరికిపోతాం. ఇంకా ఇది చాలా ఈజీగా ఉంది, కొంచెం కాంప్లికేటెడ్ సెంటెన్స్ అంటే ఇంకా టఫ్ అవుద్ది. ఫస్ట్ థీమ్ ఏంటో అర్థం చేసుకోవాలి అనమాట. రోడ్ ట్రాఫిక్ ఇస్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ మోడర్న్ లైఫ్. ఇప్పుడు మనకి ఏం చెప్తాడు అసలు రోడ్ ట్రాఫిక్ అంటే ఏంటి, రోడ్ ట్రాఫిక్ వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, రోడ్ ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేయాలి. ఫస్ట్ ఒక లైన్ చదవగానే థీమ్ ని మనం ప్రిడిక్ట్ చేయాలి ఎప్పుడు. వాట్ ఈస్ ద థీమ్ హియర్? మోస్ట్ రిపీటెడ్ ఐడియా ఏం ఉండబోతుంది ఇప్పుడు అన్ని పారాగ్రాఫ్స్ లో? రోడ్ ట్రాఫిక్ అన్నమాట. మనకి క్వశ్చన్స్ దేని మీద రాకపోతే రోడ్ ట్రాఫిక్ పెరగాలంటే ఏంటి, తరగాలంటే ఏంటి, ప్రధానంగా రోడ్ ట్రాఫిక్ ఇష్యూస్ ఏంటి, వీటి మీద క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. అది మనం ఫస్ట్ లైన్ లో ప్రిడిక్ట్ చేయగలగాలి ప్రతిసారి కూడా. సో రోడ్ ట్రాఫిక్ ఇస్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ మోడర్న్ లైఫ్ ఎనేబులింగ్. దాని వల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ కామర్స్. కామర్స్ అంటే ఏంటి? వ్యాపారం. ఓకేనా? సో రవాణా అంటే ట్రాన్స్పోర్టేషన్ కదా. సో రవాణా వ్యాపారం అన్ని బాగా జరుగుతాయని చెప్తున్నాడు అనమాట ట్రాఫిక్ ఉంటే. హవెవర్ దీంట్లో ఇప్పుడు హవెవర్ అంటే ఇప్పుడు యూటర్న్ కొట్టాడు అనమాట. ఇప్పుడు పాజిటివ్ మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు దాని గురించి నెగిటివ్ గా మాట్లాడతాడు, అది మనం ప్రిడిక్ట్ చేస్తాం. ఇట్ ఆల్సో పోజెస్ సీరియస్ రిస్క్స్. దానివల్ల చాలా రిస్క్లు కూడా ఉంటాయంట. ఏంటది? ఇంక్లూడింగ్ రైజింగ్ యాక్సిడెంట్స్. దేనివల్ల? ట్రాఫిక్ వల్ల. రైజింగ్ యాక్సిడెంట్స్, లైఫ్ థ్రెటనింగ్ ఇంజురీస్. అంటే ఒక మనిషిని చంపేసే అంత ఇంజురీస్ కూడా అవుతాయంట. అర్థం కలదా? మరి ట్రాఫిక్ ఎక్కువైపోతే యాక్సిడెంట్స్ అవి అయిపోతాయి కదా, అందువల్ల. ఇంజురీస్ అండ్ ఇంక్రీజింగ్ రోడ్ రేజ్. రోడ్ రేజ్ అంటే ఏంటి? ఎప్పుడైనా చూసావా? ఇద్దరు ఆటోలు గొడవాడేసుకుంటారు, లేకపోతే నువ్వు ఇంటర్ల మీదకి వచ్చేసి ఇద్దరు ఫైట్ చేసుకుంటుంటారు ట్రాఫిక్ లో. ట్రాఫిక్ లో ఎక్కువైపోవడం వల్ల ఒకరి మీద ఒకరికి ఇరిటేషన్. మనమే చాలా మంది తిట్టుంటాం, మనలో కూడా చాలా మంది తిట్టుంటారు ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్ళడం వల్ల, దేని వల్ల కదా. రెక్లెస్ డ్రైవింగ్, పువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకు ఒకసారి రోడ్స్, అది స్పీడ్ బ్రేకరా ఇలా రోడ్ లేకపోతే గోడలా ఉంటది అది. అసలు స్పీడ్ బ్రేక్ వేయడానికి ఒక సైన్స్ ఉంటది. అది ఎంత ఎలివేషన్ లో ఉండాలి,
అది ఎంత హైట్ లో ఉండాలి, అక్కడ రోడ్ బ్రేక్ ఉంది, అక్కడ 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 సైన్, ఇక్కడ ఇక్కడ ఉందిరా స్పీడ్ బ్రేక్ ఉందని తెలియడానికి ఒక దానికి ఒక ఇలిమినేట్ అయ్యే స్ట్రిప్ లేకపోతే ఒక స్టాండ్ ఏదో ఒకటి ఉంటది. మనకి సర్ప్రైజ్ అన్నమాట. ఎక్కడ రోడ్ ఎక్కడ ఉంటాయో తెలియదు, ఎలా ఉంటాయో తెలియదు, ఎంత ఎత్తులో ఉంటాయో కూడా తెలియదు. సడన్ గా వస్తే మనం సడన్ గా పడిపోతాం. సో పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్ యాక్సిడెంట్స్ అవ్వకుండా కదా. చాలా సార్లు ఏ ప్రాబ్లం మనం ప్రాబ్లం కు సొల్యూషన్ తో వస్తాం, దానివల్ల ఏమవుతుంది, ఆ ప్రాబ్లమ్ ఇంకా వర్స్ట్ అయిపోద్ది. రెక్లెస్ డ్రైవింగ్, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్అడిక్వేట్ లా ఎన్ఫోర్స్మెంట్. ఏంటి ఒకటి, అందరూ రెక్లెస్ గా డ్రైవ్ చేయడం. నెక్స్ట్ రోడ్లు అవి సరిగ్గా బాగోపోవడం. నెక్స్ట్ ఇన్అడిక్వేట్ లా ఎన్ఫోర్స్మెంట్. మనకి ఏముంది ఇప్పుడు, రెడ్ సిగ్నల్ నే వెళ్ళిపోతాడు పోలీస్, అరే చూసుకోరంటే అన్నా అంటాడు, ఆడ 50 ఇస్తాడు, అక్కడ అయిపోయింది కదా. స్ట్రిక్ట్ లాస్ లేవు. అసైనింగ్ ద ఇష్యూ రిక్వైర్స్ కలెక్టివ్ యాక్షన్ టు రిస్టోర్ డిసిప్లిన్. అందరూ ఒక సోషల్ ఆర్డర్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఒక్క రోజు రేపు యాడ్ వచ్చింది అనుకోండి, ఈ రోజు ఎవరు ఎలా డ్రైవ్ చేసినా ఫైన్లు ఉండవని, ఆ ఒక్క రోజులో ఎన్ని యాక్సిడెంట్స్ అవుతుంది తెలుసా? లా ఉండదు కాబట్టి. అండ్ ఎన్ష్యూర్ సేఫర్ ట్రావెల్ ఫర్ ఆల్. సో బేసిక్ గా స్ట్రిక్ట్ అడ్రస్సింగ్ దిస్ ఇష్యూ. సో ఈ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేయాలంటే ఒక కలెక్టివ్ యాక్షన్ ఉండాలి, అందరూ కలిపి చేస్తేనే యాక్షన్ తీసుకుంటేనే సేఫ్ గా ఉంటది అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏం చెప్పాడు, వన్ ఆఫ్ ద మోస్ట్ అలార్మింగ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్కంట్రోల్ ట్రాఫిక్. ఎక్కువ మరి ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని దారుణంగా ఉంటే దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటంటే ద హై రేట్ ఆఫ్ యాక్సిడెంట్స్ అంట, హై నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్, స్పీడింగ్, డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్. అంటే ఏంటి, నేను చూస్తా ఉంటాను రోడ్డు మీద ఎవడో వెళ్తాడు, ఆ పక్కన యాపిల్స్ మ్యాంగోస్ ఏవో ఉంటాయి, అలా చూడగానే పక్క లాగేస్తాడు. అవి ముంజులో ఏవో చూస్తాడు రోడ్డు మీద, అలా లాగేస్తాడు. దోతలు ఎవరో అమ్మాయిని చూస్తాడు, అలా బండిలో పక్కన లాగేస్తాడు. వెనకాతలు ఎవడొస్తాడో అనవసరం అనమాట, పోవడమే ఇంకా. ఓకే. సో డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ అండ్ డ్రైవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆర్ మేజర్ కంట్రిబ్యూటర్స్ టు ఫేటల్ క్రాషెస్. డ్రైవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్, కొంతమంది కారోబార్ అంటారు, కారులోనే బార్ అనమాట వాళ్ళకి, కారోబార్, మ్యూజిక్ సెటప్, పార్టీయింగ్, లోపల ఉన్నాడు బయటకు కనబడ్డు, బయట ఉన్నాడు లోపలికి కనబడ్డు, ఇష్టం డ్రైవ్ చేస్తాడు. ఓకే. ఫేటల్ క్రాష్. మెనీ డ్రైవర్స్ నెగ్లెక్ట్ బేసిక్ సేఫ్టీ రూల్స్. చాలా మంది సీట్ బెల్ట్ వేసుకోరు. నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కార్ లో సీట్ బెల్ట్ వేసుకోకపోతే ఎలా? దట్స్ కామన్. దానికి ఏమో మళ్ళీ నార్మల్ సౌండ్ రాకుండా పెట్టుకుంటారు. అది నాన్ సెన్స్. అది అసలు చాలా చాలా చాలా, మీకు తెలుసో తెలీదు, టాటా గ్రూప్ కి మధ్యలో ఒక ఆయన చనిపోయాడు. టాటా మిస్టర్ ఎలా చనిపోయారు, జస్ట్ సీట్ బెల్ట్ వేసుకోకపోవడం వల్ల చనిపోయాడు. తన గర్ల్ ఫ్రెండ్ కి ఎవరికో కార్ నేర్పిస్తా, అది కూడా వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ కార్, జస్ట్ సీట్ బెల్ట్ వేసుకోకపోవడం వల్ల. చాలా మంది హెల్మెట్లు వేసుకోరు విచిత్రంగా. ఓకే, రాంగ్ రూట్ లో వెళ్తారు. ఏంటి అసలు అంత నెగ్లిజెన్స్ ఏంటి అర్థం కాదు. సచ్ as వేరింగ్ సీట్ బెల్ట్స్ ఆర్ మెయింటైనింగ్ సేఫ్ డిస్టెన్సెస్ ఫర్దర్ ఇంక్రీజింగ్ రిస్క్. ఇంకా నేను ఇవి చూస్తానండి, రూఫ్ టాప్ ఓపెన్ చేసి పిల్లల పైకి నించొని అసలు అది ఎంత నాన్ సెన్స్ అది. ఒక బ్రేక్ కొడితే ఆడు ముందుకు వెళ్ళిపోతాడు. ఆ, ఆ, అయ్యో 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 అయ్యో, అది చూడండి ఎంత దారుణం. ఆ, అసలు ఆ కార్ రూఫ్ టాప్ నుంచి బయటికి రావడం ఏంటి. సచ్ as వేరింగ్ సీట్ బెల్ట్, మెయింటైనింగ్ సేఫ్ డిస్టెన్సెస్, ఫర్దర్ ఇంక్రీజింగ్ డిస్టెన్స్. చాలా మంది వెళ్తున్న బస్సుల్లో నుంచి చేతులు కడుక్కుంటారు, స్నానం చేసేస్తారు. ఏంటిది నాకు అర్థం కాదు. ఉమ్మూసేస్తారు, వెళ్తున్న వెహికల్ మీద ఉమ్మూస్తారు. Poorly maintained roads and insufficient traffic signals worsen the situation. Victims often suffer severe injuries, including fractures, paralysis, brain trauma, leaving them permanently disabled. వాడికి ఎందుకు పనికిరాడు అనమాట యాక్సిడెంట్. ద ఫైనాన్షియల్ బర్డెన్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్ డివాస్టేట్స్ మెనీ ఫ్యామిలీస్. అసలు ఒక చిన్న యాక్సిడెంట్ చాలు వాడి దగ్గర ఉన్న ఆస్తి అంతా సింగల్ అలా క్యాజువల్ గా తీసేసుకుంటారు మొత్తం హాస్పిటల్. హిట్ అండ్ రన్ హిట్ అండ్ రన్ కేసెస్ వేర్ అఫెండర్స్ ఎస్కేప్ అకౌంటబిలిటీ. చాలా మంది గుర్తు వెళ్ళిపోతారు కూడా, ఆగరు, కెమెరా ఉండదు, అడిగితే పట్టించుకున్నోడు ఉండడు. హైలైట్ ద అర్జెంట్ నీడ్ ఫర్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్. మనకి ఇవన్నీ చూస్తే మనకి స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో ఓకే, 5 minutes ఫాస్ట్ చదవండి.
రోడ్ రేజ్ అంటే ఈడు రోడ్ల మీద గొడవలు అది రోడ్ రేజ్ అన్నమాట. చెప్పిందా? ఇప్పుడు చెప్పండి, రోడ్ రేజ్ అంటే ఏంటి? ఆ, అసలు ఎందుకు అంటే బేసిక్ గా ట్రాఫిక్ ఎక్కువైపోవడం వల్ల వారికి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఎలా బిహేవ్ చేయాలి తెలియక మన వెనకాతోడు మనం మోస్ట్ ఇరిటేటింగ్ గా చేసేది ఏంటి? హార్న్ కొట్టడం, లేదా అలా బండితో టచ్ చేస్తా ఉండడం. అసలు దుబాయ్ లాంటి ప్లేసెస్ లో ఎవడో ఏదో క్రైమ్ చేస్తేనే, ఏదో తప్పు చేస్తేనే హార్న్ కొడతారు, అసలు హార్నే కొట్టరు సాధారణంగా. నేను వెళ్ళాను చూసా. మన ఇండియన్ అతను ఒకడు కత్తితో డ్రైవ్ చేస్తున్నాను, ఆయన కొటాకడి చూసినట్టు ఎవరికో చాలా సీరియస్ అయిపోయారు అవతల వాళ్ళు. అలా అండ్ అక్కడ ఎక్కడైనా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే మన అకౌంట్ లో నుంచి మనీ డైరెక్ట్ గా కట్ అవ్వడం కూడా స్కోప్ ఉంటది. మనం నడాల్సిన ప్లేస్ లో కాకుండా నీకు ఎక్కడైనా నడిస్తే మన అకౌంట్ లో నుంచి డబ్బులు ఆటోమేటిక్ గా కట్ అవుతే పోలీస్ వస్తాడు. ఎక్కడైనా మన బండి ఆగిపోతే రోడ్డు మీద వెంటనే పోలీస్ మన దగ్గరికి వచ్చి మనకి ఫైన్ వేస్తాడు. మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల బండి ఆగిపోయింది కాబట్టి ఏదైనా ఏదైనా బండి ఆగి నీకు ఫైన్ వేస్తాడు. ఓకే, నీకు రేటింగ్స్ ఉంటాయి, నీ పర్ఫార్మెన్స్ బట్టి నువ్వు ట్రాఫిక్ రూల్స్ ఎలా ఫాలో అవుతున్నావు. అర్ధరాత్రి 2 గంటలకైనా అక్కడ సిగ్నల్ పడితే ఎవడు నడుచుకెళ్తున్నాడు కూడా ఆగుతాడు అక్కడ. హా, అది మ్యాటర్ అనమాట. సో వెనక్కి వద్దాం. రోడ్ రేజ్ ఇస్ అనదర్ గ్రోయింగ్ ఇష్యూ థ్రెటనింగ్ పబ్లిక్ సేఫ్టీ. ఫ్రస్ట్రేషన్ డ్యూ టు ట్రాఫిక్ కంజెషన్ ఆఫెన్ లీడ్స్ టు అగ్రెసివ్ బిహేవియర్. ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ ఇండివిజువల్స్ రిస్టోర్ టు వైలెన్స్. చాలా వైలెన్స్ కి వెళ్ళిపోతారు. మనం చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం, ఆల్కార్లు ఇల్లు ఈల్కార్లు బదులు కొట్టుకుంటారు. సమ్ టైమ్స్ రిజల్టింగ్ ఫిజికల్ అసాల్ట్. ఈ నిన్న మొన్న వీడియో చూశాను, బస్ స్టాప్ లేడీస్, ఒక విజయనగరం బస్ ఏదో, ఒక ఆవిడ చెప్పు తీసి కొట్టేస్తుంది ఎవరో అండి నా సీట్లో లేగమని. అంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ అయినా ఎవరైనా ఏదైనా పథకం పెట్టినప్పుడు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటో ఆలోచించాలి. ఈ రోజు మెన్ బస్ లో వెళ్ళలేకపోతున్నారు, ఓకే, పోనీ ఆటో వాళ్ళకి బేరాలు తగ్గిపోయి ఓన్లీ మెన్నే వెళ్తున్నారు. ఇప్పుడు చాలా మంది అంటే విమెన్ తో కలిసే వెళ్ళాలి, కొంతమంది హస్బెండ్ బ్రదర్ ఎవరో అకంపెనీ చేయాలి, వాళ్ళకి ప్లేస్ దొరకదు, వాళ్ళు వేరేగా మళ్ళీ ఆటోలు వస్తుంది. అంటే నాకు ఇవన్నీ వింటుంటే ఒక పాత ఇష్యూ గుర్తొస్తుంది. ఒకప్పుడు యూకే వాళ్ళు మనల్ని బ్రిటిషర్స్ రూల్ చేసినప్పుడు అంట, స్నేక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి కొంతమందికి, ఎంతమంది కోబ్రా స్నేక్స్ ని పట్టుకొస్తే వాళ్ళకి రివార్డ్ ఇస్తామని చెప్పారంట. దేనికి? ఆ ఇంటెన్షన్ ఏంటి?
కోఆపరేషన్ పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి. మన వాళ్ళు ఏం చేశారు, అరే కోఆపరేషన్ ఇప్పుడు అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి పట్టుకుంటే ఉన్న కోఆపరేషన్లే పట్టి ఓ దగ్గర పెట్టి పిల్లలు పెట్టి బాగా గట్టిగా పిల్లలు పెట్టించి అవే తీసుకెళ్లి ఇచ్చేవారు అనమాట. అందువల్ల కోఆపరేటివ్ పాపులేషన్ ఇండియాలో అయిందంటే ఇలా. మీకు అంటే మీకు ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైంది. ఎప్పుడైనా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేసే ప్రాసెస్ లో ప్రాబ్లం చాలా ఎక్కువ కూడా అయిపోద్ది అనమాట. ఆ జనాల థింకింగ్ ప్రాసెస్ ని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయగలగాలి. ఇప్పుడు మోడీ గారు అన్నారు మీరు బయటకు వచ్చి దీపం వెలిగించండి అన్నారు. అప్పుడు ఆయన కూడా వాళ్ళ టీం కూడా ఆలోచించాలి దీన్ని జనాలు ఎలా అర్థం చేసుకుంటారు. పెద్ద పెద్ద బాంబులు గోడలు లేపేసి అన్ని ఇసిరేసి ఇదవుతుందా. సో బేసిక్ గా సో టూ మచ్ ఆఫ్ దీనివల్ల షూటింగ్స్ ఒకరికొకరు వాట్ వాట్ బిగిన్స్ as a major dispute can escalate into a crime endangering both motorists and pedestrians. ఖచ్చితంగా మీరు అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు, నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యా. ఫైట్ వరకే వెళ్తుంది. ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కంట్రోల్ అండ్ ఫెయిల్యూర్ టు రిసాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, lack of emotional control and failure to resolve conflicts peacefully worsen the situation. ఆడికి కూడా అయితే సర్లే అని చెప్పి వెళ్ళిపోదాం అనుకోరు. నువ్వు మీ ఓడిని తీసుకుని మా ఓడిని తీసుకొస్తా అని ఇట్ విల్ బికమ్ వర్స్. నెక్స్ట్ దానికి వెళ్తే అంటే ట్రాఫిక్ పోలీస్ మే ట్రాఫిక్ పోలీస్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ అడ్రసింగ్ ద ఛాలెంజెస్ బియాండ్ ఇష్యూయింగ్ ఫైన్ చేయడం వల్ల, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ వైలేషన్స్ అన్ని ఆపడం వల్ల రోడ్ సేఫ్టీని ప్రమోట్ చేస్తాయంట. ప్యాట్రోలింగ్ చేయడం, స్ట్రిక్ట్ గా పెనాల్టీస్ వేయడం, ఎక్కువ కెమెరాస్ పెట్టడం, వీటి వల్ల యాక్సిడెంట్స్ తగ్గుతాయంట. అలాగే అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎక్కువ చేయడం. నెక్స్ట్ లాస్ట్ పాయింట్కి వెళ్తే ఎఫెక్టివ్ వే టు రిస్టోర్ సేఫ్టీ డ్రైవింగ్ హ్యాబిట్స్ త్రూ సెలబ్రిటీ ఎండార్స్మెంట్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు మద్యం మత్తులో బండి నడపొద్దు, ఇంటి దగ్గర మన కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, మెల్లగా వెళ్ళండి, కంగారు ఏం లేదు, జాగ్రత్త. రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్స్ సెలబ్రిటీస్ చెప్తే చాలా ఈజీగా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ బిహేవియర్ అండ్ దర్ ఇన్వాల్వ్మెంట్ కెన్ ఎంకరేజ్ డ్రైవర్స్ టు ఫాలో ట్రాఫిక్ రూల్స్. కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి క్యాంపెయిన్ మొదలెట్టగానే అందరూ బల్ల మీద ఏం రాశారు, బండి మీద అందరూ రాసుకున్నారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని అందరూ అందరూ రాసేసుకున్నారనమాట. ఆయన సరదాగా ఒక రోజు దగ్గర వచ్చి మీరు అలా నాకు మీకు మీకు నేనంటే అభిమానమే, అలా మీరు చేయొద్దు, అది వైలేషన్ కదా అన్నాడు ఆయన. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో వీడియో వైరల్ అయింది. అందరూ బల్లి గ్యాదర్ చేసి స్టిక్కర్లు అందరూ తీసేస్తారనమాట. మధ్యలో స్టిక్కర్లు కూడా బాగుపడ్డాడు. సో బేసిక్ గా ఒక చిన్న మాట. సో సేఫ్టీ క్యాంపెయిన్ సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ బిహేవియర్ అండ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ కెన్ ఎంకరేజ్ డ్రైవర్స్ టు ఫాలో ట్రాఫిక్ రూల్స్. Their participation in awareness programs and social media campaigns reinforce responsible driving. To combat road dangers, a combined effort. ఇందులో మీకు ఎవరికైనా అర్థం కాని లైన్లు కానీ వర్డ్స్ కానీ చెప్పాలి. టు కాంబాట్ అంటే టు ఫైట్. A combined effort from the government, law enforcement and the public is essential. Public government అందరూ కలిస్తేనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్. By improving infrastructure enforcing laws and promoting responsible driving through celebrity campaigns. So basically లాస్ట్ పారా అంతా కూడా సెలబ్రిటీస్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు చెప్పడం ద్వారా రిసాల్వ్ ఈజీగా చేయొచ్చు ఇష్యూస్ అని చెప్పాడు. అర్థం కానీ ఏమైనా ఉందా? అంత అన్ని లైన్స్ అర్థమయ్యాయి, అన్ని వర్డ్స్ అర్థమయ్యాయి. అడుగు ఏదైనా అర్థం కాదు. ఇది ఆన్సర్ చెప్పు. షూటింగ్ కి సినోనిమ్ ఏంటి దగ్గరలో? షూటింగ్ కి ఆన్సర్ ఏంటి? ఏదో ఒకటి చెప్పు. షూటింగ్ అంటే స్టాబింగ్, ఫైరింగ్, స్ట్రైకింగ్, బీటింగ్, కిక్కింగ్. ఎవరిని అన్న గన్ తీసుకొని ఇలా ఇలా కాలిస్తే అది స్టాబింగ్, ఫైరింగ్, స్ట్రైకింగ్, బీటింగ్, కిక్కింగ్. అవునా? గంత మనం బీటింగ్ చేస్తామా? గంత మనం ఏం చేస్తాం? గో అదే చెప్పు, అదే ఆన్సర్. రేపింగ్. స్టాబింగ్ అంటే పడవడం. అగ్గిని ఇంగ్లీష్ లో ఏమంటావు?
అగ్గి అగ్గి. ఆ, కాల్చడం. వెరీ గుడ్. ఫైరింగ్ ఆన్సర్. ఇది చెప్పండి సాగర్ గారు, ఆన్సర్ ఏంటి? సాగర్ గారు, సత్య గారు, లక్ష్మి గారు, మీ ఆన్సర్ చెప్పండి. ట్రాఫిక్, ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అంటేనే ట్రాఫిక్ అన్న. ఆన్సర్ ఏమవుతుంది? ఒకసారి చూడండి, స్పీడింగ్, డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ అండ్ మన క్వశ్చన్ ఏంటి? ప్రైమరీ కాజెస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ అన్నాడు కదా. మనకి ఆన్లైన్ ఆన్సర్ వచ్చింది ఆల్రెడీ. ఏం పెట్టారు? రెస్టారెంట్ అదే ఉంటుంది. మనకి ప్రైమరీ కాజెస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ అన్నారు ఇక్కడ. ఇక్కడ ఏముంది? ట్రాఫిక్, రోడ్ ట్రాఫిక్ ఇస్ an essential part of modern life, enabling travel. However, it is pose risk including rising accidents, life-threatening injuries, and increasing road rage, reckless driving, poor infrastructure, and inadequate law enforcement. This presence and lives are lost every day. Addressing this requires collective responsibility. Second parallel, second line. Most alarming consequence: uncontrolled traffic is the rate of accidents. Okay, ఏంటి మోస్ట్ అలార్మింగ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్కంట్రోల్ ట్రాఫిక్? అసలు క్వశ్చన్ ఏంటి మంది? క్వశ్చన్ ఏంటి చూడండి, ప్రైమరీ కాజెస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్. అసలు రోడ్ యాక్సిడెంట్స్ కి ప్రధానమైన కారణం ఏంటి? ఓకేనా? ఇప్పుడు చెప్పండి నాకు. స్పీడింగ్, డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ అండ్ డ్రైవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆర్ మేజర్ కంట్రిబ్యూటర్స్ టు ఫేటల్ క్రాషెస్. ఇది ఆన్సర్. స్పీడ్, స్పీడింగ్, డిస్ట్రాక్టెడ్ అండ్ డ్రైవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ప్రైమరీ కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్స్. అంటే వీటి వల్ల కూడా అవుతుంది. అక్కడ ఏమన్నాడు? ప్రైమరీ కాజ్ అక్కడ ఏం మెన్షన్ చేశాడు? వీటి వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. ఇక్కడ ఏమన్నాడు వాడు? అవన్నీ కూడా నెక్స్ట్ ఇంకా యాడెడ్ పాయింట్స్. స్పీడింగ్, డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ అండ్ డ్రైవింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ మేజర్, మేజర్ అని చెప్పి అక్కడ చెప్పాడు. ఇక్కడ మేజర్ కంట్రిబ్యూటర్స్ చెప్పాడు. మనకు కూడా ఏమడిగాడు? మేజర్ కంట్రిబ్యూటర్స్ ఆఫ్ యాక్సిడెంట్ అని అడిగాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఖచ్చితంగా 2, 3 కూడా అవుతాయి, కానీ వాడు ప్రైమరీ కాజ్ అంటున్నాడు కాబట్టి నేను ఓన్లీ 1 పెట్టుకున్నా. ఓకే, లేదంటే 3 ఆన్సర్లే. రీస్టోర్ ఏది నువ్వు చెప్పు సాయి. ఆన్సర్ ఏంటి? రీస్టోర్. తెలుగులో పునర్నిర్మాణ, మళ్ళా తిరిగి ఏదైనా రీహాబిలిట్. ఆన్సర్ ఏంటి రీస్టోర్ కి? చెప్పాలి సాయి, గెస్ చేయి. రిప్లికేట్ అంటే దేన్నైనా మళ్ళా సేమ్ పుట్టించడం. రిజువనేటింగ్ అంటే మళ్ళా ఎనర్జీ తేడం. జూనియర్, జువనైల్, జువ్ అంటే యంగ్ అని, మళ్ళా యంగ్ అయ్యేలా చేయడం. డిస్ట్రాయ్ అంటే నాశనం చేయడం. అబాండన్ అంటే వదిలేయడం, మళ్ళా తిరిగి తీసుకునే ఉద్దేశం లేకుండా. రీఇన్స్టేట్ అంటే మళ్ళా పాత బాగున్న ఆ పాత స్టేట్ నే మళ్ళా తిరిగి తీసుకురావడం. రీఇన్స్టేట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు, ఆ బ్లాంక్ లో ఏ వర్డ్ తో ఫిల్ చేయొచ్చు? యాక్సిడెంట్స్ ఏమవుతున్నాయి? యాక్సిడెంట్ హై రేట్ లో ఉన్నాయి కాబట్టి రేట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇగో బ్లాంక్. ఇంకో ఇక్కడ హై నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనుకున్నాను నేను, హై రేట్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఓకే, ఇప్పుడు చెప్పు, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వాట్ రోల్ టు సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ చెప్తే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్పారు కదా. ఇప్పుడు చెప్పండి, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వాట్ రోల్ టు సెలబ్రిటీస్ ప్లే ఇన్ ప్రమోటింగ్ రోడ్ సేఫ్టీ?
అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వాటర్ రోల్ ఏమవుతుంది, దే ఎంకరేజ్ సేఫ్ డ్రైవింగ్ హ్యాబిట్స్ టు పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చెప్పారు. దేర్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ హెల్ప్ రిస్టోర్ డిసిప్లిన్స్, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అని చెప్పారు. దే హావ్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్, ఎక్కడ ఇది ఎక్కడ చెప్పలేదు. సో 1 and 2 ఇందులో ఏది ట్రూ అంట, 1, 2, 3లో మనకు అకార్డింగ్ టు ప్యాసేజ్ ఏ ట్రూ, poorly maintained roads and lack of proper traffic signals contribute to the rising number of accidents చెప్పారు. ఓకేనా, చెప్పారా లేదా? పోర్లీ అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోపోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి అన్నారు కదా, సో 1 చెప్పారు. రోడ్ రేజ్ ఇన్సిడెంట్స్ ఆర్ ప్రైమర్లీ కాజ్ బై ప్రెసెన్స్ ఆఫ్ స్ట్రిక్ట్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్. అవునా, పోలీస్ ఆఫీసర్స్ వల్ల రోడ్ రేజ్ ఎందుకు పెరుగుతుంది, అది ఎక్కడ చెప్పలేదు. సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ ఇన్ ద రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్స్ కెన్ హెల్ప్ ఎంకరేజ్ రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ బిహేవియర్, వాళ్ళు సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అని చెప్పారు. సో 1 and 3 ఆన్సర్. సో ఏంటి, ఏవే ఫాల్స్ అని అడుగుతున్నారు. ఇన్స్టాలింగ్ ట్రాఫిక్ కెమెరాస్ వాస్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్, కంప్లీట్లీ మొత్తం అసలు రెక్లెస్ డ్రైవింగ్ పోయింది అది కెమెరాలు పెట్టడం వల్ల. అవునా, ఎక్స్ట్రీమ్ కేసు ఎప్పుడు కూడా అలాగా చెప్పడు. రోడ్ రేజ్ ఇన్సిడెంట్స్ నెవర్ ఎక్స్ట్రీమ్ కేసు. ఓకే, ద ప్యాసేజ్ సజెస్ట్ దట్ రెడ్యూసింగ్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్ట్రీమ్ కేస్. ఎక్స్ట్రీమ్ కేసెస్ ఎప్పుడు కూడా ఆన్సర్స్ కావు. సో ఏది ఫాల్స్, అన్ని కూడా ఫాల్స్. ఆన్సర్ చేయండి. ఇండస్ట్రియల్ వేస్ట్ అండ్ సీవేజ్ అనేది ప్లూరల్, ఇది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి, హ్యావ్ రావాలి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఎర్రర్, సో బిలో ఎర్రర్ ఉంది. ఇండియన్ సిటీస్ మస్ట్ బిల్డ్ ఇంక్లూజివ్ కామా, అఫ్ కోర్స్ మీ పంక్చుయేషన్ చెక్ చేయండి, క్లైమేట్ రెసిలియంట్ సిస్టమ్స్ టు ప్రొటెక్ట్ వల్నరబుల్ కమ్యూనిటీస్. దీనికి అర్థం ఉంది. వల్నరబుల్ అంటే ఏంటి సాయి, వీక్ అని అర్థం. ఇండియన్ సిటీస్ మస్ట్ బిల్డ్ ఇంక్లూజివ్, ఇంక్లూజివ్ అంటే అందరినీ కలుపుకునేలాగా. ఓకే, రెసిలియంట్ అంటే స్ట్రాంగ్, క్లైమేట్ రెసిలియంట్ సిస్టమ్ అంటే వెదర్ ని తట్టుకునే సిస్టమ్ అన్నమాట. ఎలాంటి వెదర్ ఉన్నా సరే దీన్ని తట్టుకునే సిస్టమ్, ఎలాంటి క్లైమేట్ ఉన్నా. టు ప్రొటెక్ట్ వల్నరబుల్ కమ్యూనిటీస్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బీచ్ దగ్గర ఉన్న వాళ్ళు, లేకపోతే కొంచెం పువర్ ఏరియాలో ఉన్న వాళ్ళు, వీళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసేలా ఉండాలి అని చెప్తున్నాడు. సో తప్పు ఎక్కడంటే సీలో ఉంది, ఎందుకంటే ఇక్కడ ఒక వర్డ్ పడాలి, ఏదో అలా పడకపోతే అది తప్పు అవుతుంది. ఈ రెండు కలిపి ఒక హైఫన్ వచ్చి ఇక్కడ ఈ రెండు కలిపి దీన్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. ఇది ఒక యాడ్జెక్టివ్, ఇది ఒక యాడ్జెక్టివ్. ఇది కష్టమే, ఇక్కడ వర్డ్ మిస్ అయిపోయిందని మనకు తెలియదు. ఇలా ఎప్పుడు రెసిలియంట్ టు ప్రొటెక్ట్. ఓకే చూడండి, ఇండియన్ సిటీస్ మస్ట్ బిల్డ్ ఇంక్లూసివ్ క్లైమేట్ రెసిలియంట్. ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీఈస్ బ్యూటిఫుల్ అని వదిలేశాను నేను, అర్థం ఉందా, ఆడలా వదిలేశాడు. దే ఆర్ టాలెంటెడ్ యంగ్ పీపుల్, లేదా హీఈస్ అన్ ఇంట్రెస్టింగ్ అని వదిలేశాను. ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ పర్సన్, ఏదో చెప్పాలి కదా. ఇక్కడ ఏమంటున్నాడు, దే మస్ట్ బిల్డ్ క్లైమేట్ రెసిలియంట్ అనే అడ్జెక్టివ్ వదిలేశాడు. క్లైమేట్ రెసిలియంట్ ఏంటి, సో ఇక్కడ ఏం చెప్పాలో చెప్పుకుంటూ వదిలేశాడు కాబట్టి అదే. రెసిలియంట్ అంటే స్ట్రాంగ్ అని. రెసిలియంట్ అంటే ఏంటి సాయి, రెసిలియంట్ అంటే స్ట్రాంగ్, రెసిలర్ గుర్తుపెట్టుకో. రెసిలియంట్ అంటే స్ట్రాంగ్. యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ హ్యావ్ స్పార్క్డ్ కన్సర్న్స్ ఇన్ సదర్న్ స్టేట్స్. ఎప్పుడైనా దేనిదైనా ఎఫెక్ట్ చెప్పినప్పుడు ఈ సెంటెన్స్ దీని వల్ల ఒక కాన్సిక్వెన్స్ బయటకు వస్తుంది. అలా కాన్సిక్వెన్స్ చెప్పినప్పుడు సెంటెన్స్ ఆ పార్ట్ ఐఎన్జీతో ఉండాలి. ఏది ఇది అంటే దీని అంతటికి ఒక కాన్సిక్వెన్స్ ని డిస్క్రైబ్ చేస్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఏం రావాలి, హైలైటింగ్ రీజనల్ డిస్పారిటీస్ అని రావాలన్నమాట. మళ్ళా చెప్తున్నాను, ద యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ హ్యావ్ స్పార్క్డ్ కన్సర్న్స్ ఇన్ సదర్న్ స్టేట్. ఇది జరిగింది. దీని అర్థం ఏంటి, యూజీసీ ఏంటి అంట, రెగ్యులేషన్స్ అన్ని డ్రాఫ్ట్ చేసిందంట, దానివల్ల
ఏదో ఒక అలజడిలాగా అయిందంట. అదేంటి నార్త్ ఓన్లీ సౌత్ ఓన్లీ ఒకలా ట్రీట్ చేస్తున్నారని. హైలైటింగ్ రీజనల్ డిస్పారిటీస్ దీని నుంచి వస్తున్న అవుట్కమ్ కాబట్టి మనం ఎప్పుడు గమనించున్నాం. అలా కంటిన్యూషన్ ఎప్పుడు కూడా దేంతో ఉండాలండి, ఐజెన్సీతో ఉండాలి. ఇదేంటిది డిస్క్రైబింగ్ ఫేస్ అన్నమాట. ఏంటిది డిస్క్రైబింగ్ ఫేస్. సో కాబట్టి ఆన్సర్ సి లో ఉంది. అలా డిస్క్రైబ్ చేస్తూ వచ్చే ఫేజ్ ఎప్పుడు కూడా ఐఎన్జితో రావాలని. చెప్పండి. No, no. He's a resilient man. Resilience is important in life. Okay. లేదు దీన్ని ఇప్పుడు ద యూజీసీ డ్రాఫ్ట్ స్పార్క్ కన్సర్న్ సదరన్ స్టేట్స్ విచ్ హైలైట్స్ అని చెప్పొచ్చు, లేదా హైలైటింగ్ అని చెప్తుంది. అయిపోయింది. లాస్ట్ వచ్చింది సాగర్ గారు. చెప్పండి సాగర్ గారు, చదవండి. ద ఎస్కేప్డ్ ప్రిజనర్ షోడ్ కంపాషన్ వెన్ హిమ్ అసిస్టెడ్. ఏంటండి వెన్ ఈ అసిస్టెడ్. మీరు వెళ్ళి ఏం చూడాలి చాట్ జీపీటీలో, ప్రొనౌన్ సబ్జెక్టివ్ కేస్ ఏంటి, ఆబ్జెక్టివ్ కేస్ ఏంటి, ఓకే, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి, టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఏంటి. మోస్ట్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎక్స్పెక్ట్ యూ టు బీ బీ బీయింగ్ కాదు, బీ. ఆన్సర్ కూడా బీ. ఓకేనా, అర్థమైంది కదా. పొలైట్ అంటే అవతల వాళ్ళతో చాలా మంచిగా నైస్ గా ఉండడం, మర్యాద పూర్వకంగా ఉండడం. ఒకసారి చదువుతారా? నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, లేకపోతే దొరికిపోతావు. రోజు ఇంగ్లీష్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయి. అమ్మో ప్రయోగం. మాట్లాడడం కాదు, ఇంగ్లీష్ మాట్లాడడం వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చాయి ఇంగ్లీష్ వేరు. ప్రస్తుతానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద ప్రయోగించే చాలు. చాట్ జీపీటీతో రోజు మాట్లాడు ఇంగ్లీష్ లో. చాట్ జీపీటీ చెప్పు, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, టీచ్ మీ అండ్ ఇంటరాక్ట్. ఒకసారి నాకు చెప్తారు, సాల్వ్ చేస్తారా ఇది? బీస్ ఆర్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ ప్రొడ్యూసింగ్ హనీ, తేనెటీగలు, బట్ ఆల్సో ప్లే క్రూషియల్ రోల్ ఇన్ పాలినేషన్. అంటే ఒక మొక్క, ఒక చెట్టు ఇంకో చెట్టు మేటింగ్ అయ్యి ఇంకోటి పుట్టడాన్ని పాలినేషన్ అంటారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతేనా? అంతే కదా పాలినేషన్. దే ఫ్లై డాష్ ఫ్లవర్స్ అంటే ఏంటి? దే ఫ్లై త్రూ ఫ్లవర్సా, అండర్ ఫ్లవర్సా, బిసైడ్ ఫ్లవర్సా, ఓవర్ ఫ్లవర్సా, ఇన్ ఫ్లవర్సా, ఏదో ప్రిపోజిషన్ అయితే రావాలి అక్కడ. కలెక్టింగ్ నెక్టర్ అండ్ పోలిన్, దిస్ ప్రాసెస్ హెల్ప్స్ ఇన్ ద రీప్రొడక్షన్ ఆఫ్ మెనీ ప్లాంట్స్. అన్ని ప్రపోజిషన్స్. బీస్ ట్రాన్స్ఫర్ పాలిన్ ఫ్రమ్ వన్ ఫ్లవర్ టు అదర్, allowing plants to grow fruits and seeds. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఆన్లైన్కి వెళ్ళి మీరు ఏం కొడతారంటే డ్యూలింగో అఫీషియల్ వెబ్సైట్ ప్రాక్టీస్ టెస్ట్ అని కొట్టండి. ఏంటది? డ్యూలింగో. ఓకే, డ్యూలింగో అఫీషియల్ వెబ్సైట్ ప్రాక్టీస్ టెస్ట్ అని కొట్టండి. అందులో ఇది ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఇస్తుంది. ఏంటది? డ్యూలింగో అఫీషియల్ వెబ్సైట్ అని కొట్టండి. ఆ వెబ్సైట్ కొట్టగల ఫ్రీ టెస్ట్ చాలా బాగుంటుంది. అందులో మీకు ఇంగ్లీష్ ని రకరకాలుగా చెక్ చేస్తాడు. అందులో ఇవి కూడా వస్తాయి, నీ క్లోజ్ టెస్ట్ అంటారు. అందులో ఎస్పెషల్లీ ఈ లెవెల్లో ఎక్కువ ఉంటాయి. అందులో స్ట్రగుల్ టు గ్రో విచ్ వుడ్ హ్యావ్ ఎ సీరియస్ ఇంపాక్ట్. ఇంపాక్ట్ తర్వాత రావాల్సిన ప్రపోజిషన్ ఏంటి? ఆన్. తర్వాత బ్లాంక్ చూడండి, డిపెండ్ తర్వాత ఏం రావాలి? ఆన్. టేక్ కేర్ ఆఫ్ రావాలి. లాస్ట్ లో చూడండి టేక్ కేర్ ఉంది. అలా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఒకసారి చాట్ జీపీటీకి వెళ్ళి గివ్ మీ అ వెరీ ఎగ్జాస్టివ్ లిస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఆర్ కోలొకేషన్ ప్రిపోజిషన్స్ అని ఇవ్వండి. వాటిని బై హార్ట్ చేయండి, అవే వస్తాయి ఎగ్జామ్ లో. ఏది సాయి ఏం చదివా, నీకు ఏమర్థమైంది? ఫస్ట్ దే ఫ్లై డాష్ ఫ్లవర్స్ కదా, ఆన్సర్ ఏంటి? హ్యాపీ ఫ్లవర్సా, నియర్ ఫ్లవర్సా, స్ట్రాంగ్ ఫ్లవర్సా, కోల్డ్ ఫ్లవర్సా, బ్రైట్ ఫ్లవర్సా? వెరీ గుడ్, నియర్. ఇప్పుడు చెప్పు, తర్వాత ఏమొస్తుంది? ఇగో ఆప్షన్ చూపిస్తున్నాను నీకు. బిలో దిస్ ప్రాసెస్ హెల్ప్ తర్వాత ఏం రావాలి? హెల్ప్స్ గ్రోవా, జంపా, స్లీపా, డ్రైయా, హెవియా?
ఇది ఇవ్వకూడదండి క్వశ్చన్ ఇది గ్రో కదా, జంప్ కదా, స్లీప్ కదా, డ్రై కదా, ఇది కూడా వర్బే ఉండాలి. ఓకే, అఫ్ కోర్స్ బ్యాంకింగ్ లో ఇలా అటు ఇటు చేస్తారు కానీ మరీ జంప్ స్లీప్ అని ఏ పడితే ఇచ్చాడు వీడు, దగ్గర దగ్గర ఇవ్వాలి కదా. సరే గ్రో ఏంటి, పాలినేషన్ గ్రో అవుతుందని చెప్తున్నాడు. ట్రాన్స్ఫర్ అన్నాడు కాబట్టి పాలిన్ ట్రాన్స్ఫర్ అంటున్నాడు కాబట్టి నువ్వు చెప్పు సాయి, ట్రాన్స్ఫర్ కాబట్టి ఏ వర్డ్ రావాలి, నువ్వు చెప్పు ట్రాన్స్ఫర్ తో ఏ వర్డ్ సూట్ అవుతుంది అక్కడ, ట్రాన్స్ఫర్ పక్కన అన్ని వర్డ్స్ పెట్టి చూడు. ట్రాన్స్ఫర్ ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటున్నాడు. డిపెండ్ తర్వాత ఏమొస్తుంది, ఇంకొకటి ఏదో ఉంది దానికి కూడా, టేక్ కేర్ ఆఫ్ ముందురా, ఇంపాక్ట్ తర్వాత ఆన్, ఇక్కడ ఇంపాక్ట్ తర్వాత ఆన్, డిపెండ్ తర్వాత ఆన్, టేక్ కేర్ తర్వాత ఆఫ్. ఓకే ఫైన్.